जय श्री राम, सत श्री अकाल, सलाम वालेकुम, जूले అండ్ గుడ్ మార్నింగ్. మీ ఆర్ విష్ణువర్ధన్ రావు, కంటెస్టెడ్ ఎమ్మెల్యే మల్కాజ్గిరి. ఇక్కడ ఇవాళ 8th ఇవాళ వితౌట్ ఎనీ ఇంటిమేషన్, నోటీసులు లేకుండా మొత్తము బెటాలియన్ని తీసుకొచ్చేసి జిహెచ్ఎంసీ వాళ్ళు, పోలీస్ వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు అందరు వచ్చేసి గరీబోల పువ్వుల షాపులు. ఒక పక్కన వరెస్ట్ గవర్నమెంట్ నడుస్తుంది తెలంగాణలో. ప్రజలు నానా సఫర్ అవుతున్నారు, ఉద్యోగాలు లేకపోతే బిజినెస్ లేక అప్పులలో మునిగి రోజుకి 10 సంఖ్యలో మంచి మంచి బిల్డర్లు కూడా ఊరేసుకొని సూసైడ్లు చేసుకుంటుంటే జీవనోపాధి కోసం రోడ్డుకి ఒక పక్కనున్న అన్నిటినీ అందరూ కూడా పూలు, ఏకలవ్యులు, పిట్టలోళ్ళు అలాంటి వాళ్ళ మీద పడి, లంబడోళ్ళు అట్లా పాపం అందరి మీద పడి ఉద్యోగాలు ఇవ్వడం పక్కన పెట్టి ఉన్న ఉద్యోగాలు పీకేసి వాళ్ళని రోడ్డు మీద వేస్తున్నటువంటి ఘనత ఈ రవ్వంత రెడ్డి కాంగ్రెస్ భ్రష్టాచార. ఇది పాపము చూడండి, ఎండలో ఆమె ఏడుస్తుంది కదా, వాళ్ళు అక్కడ తీసుకుంటున్నారు చూడండి. వాళ్ళవి చెరుకు బండ్లు తీసేసిర్రు, అన్నీ తీసేసిర్రు. నేను ఈ వీడియో ద్వారా విష్ణువర్ధన్ రావు డిమాండ్ చేస్తున్నాడు అందరికీ, ఎక్కడ చచ్చిర్రు ప్రజాప్రతినిధులు ఎక్కడున్నారు, టీఆర్ఎస్ వాళ్ళు ఎక్కడున్నారు, బీజేపీ వాళ్ళు ఎక్కడున్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడున్నారు? ప్రజల కోసము ఎన్నో సమస్యల మీద మనని జిహెచ్ఎంసీల మీటింగ్కి పిలుస్తారు కదా, మరి ఇది సమస్యగా చెప్పకుండా ఒక 10 రోజులు టైం ఇవ్వకుండా తీయడం అనేది న్యాయమా అని చెప్పి అంటున్నా. అట్లనే సిపిఐ వాళ్ళు ఎక్కడున్నారు, ప్రజాప్రతినిధులు, సోషల్ వర్కర్లు ఎక్కడున్నారు? భయపడుతున్నారు వీళ్ళందరికీ జీతాలు ఎవరిస్తున్నారు? మన ప్రజలే కదా ఇస్తున్నది, ప్రజల సొమ్ముతోటే కదా వీళ్ళందరికీ జీతాలు వస్తున్నాయి. ఈ గవర్నమెంట్ వాళ్ళకి ఒక్క 6 నెలలు కనుక వీళ్ళకి జీతాలు రాకపోతే, వీళ్ళ ఈఎంఐలు బౌన్స్ అయితే వాళ్ళకి ఆ బాధ తెలుస్తుంది. కానీ వీళ్ళని నేనేమంటలేను, కొంచెం అవగాహన ఉండాలి వీళ్ళందరికీ కూడా. ఏమని ఉండాలంటే, మేము ప్రజల సొమ్ము తింటున్నాం, ప్రజలకి మేము అన్యాయం చేయొద్దు అని చెప్పేసి. ఎంత దౌర్భాగ్యం అంటే పాపం రోడ్లు వెడల్పు చేస్తున్నారో ఏం చేస్తున్నారో తెలియదు, కానీ నోటీసులు ఇవ్వాలి ముందు జాగ్రత్త. చాలా ఘోరం ఉంది, రోడ్డు బ్లాక్ చేసి మరీ చేస్తున్నారు. బీద ప్రజలు, సామాన్యులు సఫర్ అవుతున్నటువంటి దుస్థితికి తీసుకొచ్చి, ఉన్న పరిస్థితులే బాగాలేవు అంటే ఇంకా మూలిగే నక్క మీద తాటిపండు పడ్డ పరిస్థితి తీసుకొస్తున్నటువంటి ఘనత ఈ రేవంత్ వరెస్ట్ గవర్నమెంట్.